వడపిండి ఇలా కాస్త పెద్దగానే వడలు వేసుకొని పెరుగు వడల కోసం తీసేసుకొని కొన్ని నీళ్ళు వేసి దీంట్లో కాసేపు పెడదాం. ఇలా వడలను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి నీళ్ళలో బాగా నాననివ్వండి. తర్వాత ఇక్కడ పెరుగు వడ కోసం మనం పెరుగుని కాస్త చిక్కగా చేసుకుందాం, మరీ పలుచగా లేకుండా. ఇలా గడ్డలు లేకుండా పిల్లలకి ఎంతో చల్లగా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మీరు కూడా ఇలా ట్రై చేసి పెట్టండి. ఇంకొన్ని నీళ్ళు పడతాయి చాలు, ఎందుకంటే ఇక్కడ నీళ్ళలో వడలు నానుతున్నాయి కాబట్టి ఆ నీళ్ళు ఈ నీళ్ళు సరిపోతాయి. ఇప్పుడు తరువాత కోసం ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కాస్త నూనె వేసి పోపు వేసుకొని ఈ వడలు ఇందులో వేసి తర్వాత పోపు చల్లారాక వేద్దాం. లాస్ట్లో కొత్తిమీర చిలకరించి తగినంత ఉప్పు, ఇదే మజ్జిగలో పెరుగులో కలుపుకోండి. వడల్లో ఉంటుంది కాబట్టి కాస్త చూసి వేసుకోండి. ఇలా కొంచెం నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసి మీకు కొంచెం కారం ఇంకా కావాలా అనుకుంటే వడల్లో కాకుండా కొన్ని పచ్చిమిరపకాయ వేసుకోండి. చిన్నపిల్లలకైతే పచ్చిమిరపకాయలు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ స్పైసెస్ తిన్నారు కాబట్టి. ఇందులో మిరపకాయల కోసం కొద్దిగా సాల్ట్, ఇంకా చాలు, బంద్ చేద్దాం. గ్యాస్ ఆఫ్ చేశాక కొంచెం రెడ్ చిల్లీ, కొద్దిగా అంటే కొద్దిగా, టేస్ట్ కోసం, గ్యాస్ ఆఫ్ చేసి వేసుకోండి, లేకపోతే ఘాటు వస్తుంది. ఈ పోపు చల్లారాలి. చల్లారిన తర్వాత పోపు చల్లారేలోపు ఈ వడల్ని ఒకసారి ఇలా తిప్పుకుందాం. ఒకవైపే నానాయి ఇలా నాననివ్వాలి. ఇంకొద్దిసేపు నానినాక అంతలోపు మనం ఇక్కడ కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుందాం. ఇక ఈ పెరుగులో ఈ వడల్ని ఇలా వేసుకున్నాం. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, తప్పకుండా చేసి పెట్టండి. అమ్మ చేతి వంటలోనే అద్భుతం ఉంటుంది. వాళ్ళకి మంచి శక్తి, జ్ఞాపక శక్తి అన్నీ అమ్మ చేత్తో చేసిన వంటలోనే అందుతాయి వారికి. కాబట్టి కాస్త ఓపిక చేసుకొని ఇటువంటివన్నీ పిల్లల కోసం చేసి ఇది ఎక్సెస్ వాటర్ అవసరం లేదు.
పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన పెరుగు వడ రెడీ. ఇంకా సేపు నానితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర చల్లారిన పోపు వేసేసాం. చిన్న పిల్లలు కూడా చాలా బాగా తింటారు. చలువ మినప్పాలతో చేసిన, అలసందలతో చేసిన, శనగలతో చేసిన ఏ వడలకైనా కానీ పిల్లలకి ఇలా పెరుగుతో కంపల్సరీ ఇలా ఖచ్చితంగా పిల్లలకి పెరుగు వేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఎంత నానితే అంత టేస్ట్గా ఉంటాయి ఇవి.